హాయ్ స్టూడెంట్స్, ఎలా ఉన్నారు? నేను మీ కిషోర్ సార్ని. అండ్ సారీ, ఇంతకుముందు వీడియో మనకి చివరి లాస్ట్ ప్రాబ్లం మిస్ అయింది. అది ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. దానిలో ఏమన్నా అంటే సార్ చూడండి, మనకి చెప్పిన పాయింట్ అంటే లాస్ట్ ప్రాబ్లం అంటే ఐ థింక్ ప్రాబ్లం నెంబర్ 60 ఆర్సగ వల్ల ప్రాబ్లం నెంబర్ 60 ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. 60 లెక్కలో మనకి ఏం చెప్పినా అంటే సార్ చూడండి, ఇక్కడ మనకి 60 ప్రాబ్లం నెంబర్ 60లో వాడేమనంటే ఒక పర్టికులర్ డిస్టెన్స్ వాడు మెన్షన్ చేశాడు. ఒక పర్టికులర్ డిస్టెన్స్ అనేది ఎంత అంటే 600 కిలోమీటర్స్ ఇచ్చాడు, 600 కిలోమీటర్లు ఇచ్చాడు. ఈ 600 కిలోమీటర్స్లో ట్రావెల్ చేసేటప్పుడు కొద్దిగా మనకి వాతావరణంలో మార్పుల వల్ల వాడి స్పీడ్ అనేది తగ్గించాల్సి వస్తుంది. ఎంత తగ్గించాడంటే 200 కిలోమీటర్స్ తగ్గించాడు. 200 km/h తగ్గించాడు. 200 km/h తగ్గించిన తర్వాత వాడికి ఇంతకుముందు పట్టే టైం కన్నా ఒక హాఫ్ అన్ అవర్ ఎక్స్ట్రా పట్టిందంట. ఎన్ని అవర్స్ ఎక్స్ట్రా పట్టింది? హాఫ్ అన్ అవర్. సో మనకు కనుక్కోమని టైం కాబట్టి నువ్వు ఏం చేస్తామంటే 600 డివైడెడ్ బై t గా తీసుకో. ఆ తర్వాత 600 డివైడెడ్ బై ఇది ఎంత అంటే ఇది t ప్లస్ హాఫ్ గా తీసుకో. ఎందుకు? ఇంతకుముందు పట్టిన టైం కన్నా హాఫ్ అన్ అవర్ పట్టాలి. ఎప్పుడు? స్పీడ్ వాజ్ రెడ్యూస్డ్ బై 200 కిలోమీటర్స్. స్పీడ్ వాజ్ రెడ్యూస్డ్ బై 200 km/h కాబట్టి ఇది 600 divided by t minus 600 divided by t plus half equals 200 kilometers. ఆప్షన్స్ ఏమని ఇచ్చారంటే ఆప్షన్ ఏ 1, బి ఆప్షన్ 2, సి ఆప్షన్ 3, డి ఆప్షన్ 4 అని ఇచ్చాడు. ఆప్షన్ ఏ 1, బి ఆప్షన్ 2, సి ఆప్షన్ 3, డి ఆప్షన్ 4. ఇప్పుడు ఆప్షన్ ఏ 1 కాబట్టి t ప్లస్ లో 1 పెట్టేసాం. t ప్లస్ లో 1 పెట్టామనుకో ఇక్కడ ఉన్న ఈక్వేషన్ మొత్తం కూడా ఇక్కడ మనకి ఈ యొక్క t ప్లస్ లో 1 పెట్టామనుకో t ప్లస్ లో 1 పెడితే ఇది ఎంత అవుతుంది? 600 డివైడ్ బై 1 మైనస్ 600 డివైడ్ బై 1.5. ఇప్పుడు 600 డివైడ్ బై 1 అంటే 600, 600 డివైడ్ బై 1.5 అంటే ఎంత? 400. 600 నుంచి 400 మైనస్ చేస్తే ఎంత వస్తుంది? ఇది 200. సో కాబట్టి వాల్యూ 200 ఈక్వల్ అవుతుంది కాబట్టి మనకి ఆప్షన్ ఏ కాన్సెప్ట్. ఇది ప్రాబ్లం నెంబర్ 60. ఇంతకుముందు వీడియో అనేది కరెక్ట్గా సడన్ గా ఆగిపోయింది మనకి, అందుకే చివరి ప్రాబ్లంలో మిస్ అయిపోయింది. అందుకే ఏపీఎస్ఐ పేపర్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇది ప్రాబ్లం నెంబర్ 60. ఇప్పుడు మీరు ఏపీఎస్ఐ పేపర్ అండి, ఇది నా చేతిలో ఉన్నది ఏపీఎస్ఐ పేపర్ 2019 పేపర్ 2019 ఏపీఎస్ఐ పేపర్లో ఉన్న క్వశ్చన్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే వెళ్తున్నాను. మీరు కొద్దిగా జాగ్రత్త వినండి. దీనిలో కేవలం టైమ్ అండ్ డిస్టెన్స్ అనే టాపిక్లో ఉన్న క్వశ్చన్స్ నేను చేస్తున్నాను అంతే. దానిలో ప్రాబ్లం నెంబర్ 22 22 లెక్కలో చూడు. 4 students A, B, C and D are running around a circular playground in a college and they take 15 minutes, 25 minutes, 35 minutes and 20 minutes respectively to complete one round. If a prize money of k rupees is divided in the ratio of their speeds, then the student who receives the maximum share is కావాలి. అంటే ఒక సర్క్యులర్ ట్రాక్ ఉందంట, ఒక రేస్ ఉంది. ఈ రేస్ మొత్తం కూడా కంప్లీట్ చేయడానికి ఏ నా వాడికి ఏమన్నా 15 నిమిషాలు పట్టిందంట. ఏ నా వాడికి 15 మినిట్స్ పట్టింది. బి అనే వాడికి 25 మినిట్స్ పట్టింది. సి అనే వాడికి 35 మినిట్స్ పట్టింది. డి అనే వాడికి 20 మినిట్స్ పట్టిందంట. ఏ అనే వాడికి 15 నిమిషాలు పట్టింది, బి అనే వాడికి 25 నిమిషాలు పట్టింది, సి అనే వాడికి 35 నిమిషాలు పట్టింది, డి అనే వాడికి 20 నిమిషాలు పట్టింది. ఇక్కడ ఏ నా వాడికి 15 మినిట్స్, బి అనే వాడు 25 మినిట్స్, సి అనే వాడు 35 మినిట్స్, డి అనే వాడు 20 మినిట్స్ పడితే ఎవరికి ప్రైజ్ ఇవ్వాలి అనేది కావాలి. రన్నింగ్ రేస్లో అనేది ఇప్పుడు మనం ఒక విషయం గుర్తుపెట్టుకో. రన్నింగ్ రేస్ అనేది తక్కువ టైంలో పరిగెత్తిన వాడికి ఇస్తారా, ఎక్కువ టైంలో పరిగెత్తిన వాడికి ఇస్తారా? సో వీడికి 15 నిమిషాల రేస్ కంప్లీట్ చేసి 25 నిమిషాల్లో కంప్లీట్ చేసి వీడు 35 నిమిషాల్లో కంప్లీట్ చేసి వీడు 20 నిమిషాల్లో కంప్లీట్ చేసి వీళ్ళందరికన్నా బాగా బెస్ట్ రన్నర్ ఎవరు? తక్కువ టైంలో పరిగెత్తిన వాడే కదా. తక్కువ టైంలో పరిగెత్తిన వాడు ఎవరు? ఏ. కాబట్టి ఏ అనేది మన ఆన్సర్. అంటే ఏ అనే వాడికి 15 నిమిషాల్లో పరిగెత్తాడు కాబట్టి ఆన్సర్ ఏంటి? ఏ అనేది మన ఆన్సర్ అన్నమాట. ఇది ప్రాబ్లం నెంబర్ 22 22వ లెక్క. ప్రాబ్లం నెంబర్ 22. ఓకే, చాలా సింపుల్ ప్రాబ్లం కదా. అంటే గెలవాలంటే తక్కువ టైంలో పరిగెత్తాలి. తక్కువ టైంలో పరిగెత్తాలంటే ఎక్కువ వేగంతో పరిగెత్తున్నాడు. ఎవరు ఎక్కువ వేగంతో పరిగెత్తున్నాడంటే ఏ ఎక్కువ వేగంతో పరిగెత్తున్నాడు. అంటే ఎక్కువ ఆ ప్రైజ్ అనేది ఖచ్చితంగా ఎవరికి వస్తుంది అంటే ఏకే వస్తుంది. కాబట్టి ఇది మన ఆన్సర్ అండి. ఇది ప్రాబ్లం నెంబర్ 22 అండి, 22వ లెక్క ఏపీఎస్ఐ పేపర్లో 22nd ప్రాబ్లం. మీరు పేపర్ దగ్గర పెట్టుకోవడం. ఇంతకుముందు నేను వాట్సాప్ గ్రూప్లో షేర్ చేశాను ఆల్రెడీ.
మీరు తీసుకోండి. ఎవరైనా సరే ఈ పేపర్ మీ దగ్గర లేకపోతే నాకు ఫోన్ నెంబర్ కింద ఉన్న కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అమ్మా. లాస్ట్ టైం కూడా చాలామంది మెన్షన్ చేశారు, నేను అందరూ పంపించాను. ఎవరికైనా పొరపాటు మీకు రాకపోతే డోంట్ మైండ్, మీరు కింద కామెంట్ సెక్షన్లో మీ ఫోన్ నెంబర్ మెన్షన్ చేయండి, నేను ఇచ్చేస్తాను మీకు. ఆ తర్వాత ప్రాబ్లం నెంబర్ 22 తర్వాత నెక్స్ట్ అంటే మనకి మ్యాక్సిమం చాలా మందికి జాబ్ రాకపోవడానికి కారణం ఏంటంటే మనం ఎప్పుడు చదివినా సరే అకాడమిక్ అవ్వచ్చు, కాంపిటేటివ్ అవ్వచ్చు, ప్రీవియస్ పేపర్ క్వశ్చన్సే చదువుతామండి. అది చూస్తా అరే ఏంది పేపర్ ఇంత కష్టంగా వస్తుందంటే, జరిగిపోయిన పేపరే ఇంత టఫ్ ఉంటే జరగాల్సిన ఎగ్జామ్ అనేది ఇంకెంత టఫ్ ఉంటుంది ఫస్ట్ ఒకసారి ఆలోచించాం. ఓకే రైట్. ఆ తర్వాత ప్రాబ్లం నెంబర్ 62 అండి, 62 క్వశ్చన్ చూడు, వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ప్రాబ్లం నెంబర్ 62 చూడు, 62 క్వశ్చన్ ఏమనంటే, ఏ ట్రైన్ స్టార్టెడ్ at 9 AM from a station A with a speed of 72 km/h. Another train after 2 hours started from station B towards A with a speed of 90 km/h. The two trains are expected to cross each other at 1:30 p.m. At 12 noon, because of the signal, both the trains reduced their speeds by the same quantity and they cross each other at 4:30 p.m. The speed of the train after 12 noon that started from station A is. ఒక్క ముక్కన అర్థమైంది నీకు? ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు కదా, అదే మరి ఎగ్జామ్ పేపర్. సో కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు కరెక్ట్గా ఫాలో అవ్వు. కరెక్ట్గా ఫాలో అయితే నీకు ఈజీ అనమాట. అంటే ఎప్పుడు కూడా ప్రాబ్లం చూసి మనం భయపడిపోతే అలానే మిగిలిపోతాం, మనం ప్రాబ్లంకే ప్రాబ్లం అవుతాం. ఇది ప్రాబ్లం నెంబర్ 62, 62 లెక్క నేను చెప్తున్నాను. ప్రాబ్లం నెంబర్ 62 ఏమి ఇచ్చినా అంటే, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏఎన్ఏ స్టేషన్ అనుకో, ఇది వచ్చేసి బిఎన్ఏ స్టేషన్ అనుకో. ఏఎన్ఏ స్టేషన్ నుంచి ఫస్ట్ ఒక వెహికల్ అనేది 72 km/h ట్రావెల్ అయింది, స్టార్ట్ అయిందంట. బిఎన్ఏ స్టేషన్ నుంచి రెండోది వచ్చేసి 90 km/h స్టార్ట్ అయింది. ఇదేమన్నా 72 km/h స్టార్ట్ అయింది, ఇదేమో 90 km/h స్టార్ట్ అయింది, ఇదేమో 9 o'clock స్టార్ట్ అయింది. ఇది స్టార్ట్ అయిన 2 hours కి స్టార్ట్ అయింది. ఇది 9 కి స్టార్ట్ అయితే ఇది 9 కి స్టార్ట్ అయితే 9 తర్వాత 2 hours కి ఇది స్టార్ట్ అయిందంట. అయితే ఇది 9 కి స్టార్ట్ అయితే బహుశా ఇది ఎన్ని గంటలు స్టార్ట్ అవుతుంది, 11 కి స్టార్ట్ అవుతుంది. అదే 9 కి స్టార్ట్ అయితే ఇది ఎన్ని గంటలు స్టార్ట్ అవుతుంది, 11 కి స్టార్ట్ అవుతుంది. ఇది 9 కి స్టార్ట్ అయితే 11 స్టార్ట్ అయితే ఎప్పుడైతే 12 o'clock అయిందో, 12 గంటలు అయిందో, అప్పటి నుంచి వీడి యొక్క స్పీడ్ అనేది తగ్గిపోయిందంట. స్పీడ్ వాజ్ రెడ్యూసింగ్. కాబట్టి ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏం చెప్పంటే, స్పీడ్ దీనిలో ఎంత తగ్గితే దీనిలో కూడా అంతే తగ్గాలంట. దీనిలో ఎంత తగ్గితే దీనిలో కూడా అంతే తగ్గాలంట. స్పీడ్ అనేది దీనిలో ఎంత తగ్గితే దీనిలో కూడా అంతే తగ్గాల, అది వాడు చెప్పాను. సో అలా కనుక వెళ్తే వాడు పట్టే టైం అనేది ఖచ్చితంగా 1:30 కలుస్తాయి. ఎప్పుడు కలుస్తాయి? 1:30. స్పీడ్లో మార్పు లేకపోతే 1:30 కలుస్తాయి. స్పీడ్ మారటం వల్ల ఇవి ఎప్పుడు కలిసినాయి? 4:30 కలిసినాయి. ఎప్పటి నుంచి? 12 o'clock తర్వాత స్పీడ్లో మార్పు రావటం వల్ల 4:30 కలిసినాయి. సో కాబట్టి ఏమంటే ఇక్కడ 1:30 కాకుండా 4:30 పట్టడానికి టైం అనేది మనకి కంపారిజన్ తీసుకుందాం. చెప్పు, 12 దగ్గర నుంచి 1:30కి ఎన్ని అవర్స్ గ్యాప్? 12 నుంచి 1:30 గ్యాప్ ఎంత? 1.5 hour. 1.5 hour అంటే ఎంత? 1.5. 1.5 hour, 1.5 hours. అంటే ఎప్పుడైతే మారిందో ఆ పర్టికులర్ టైం డ్యూరేషన్ మాత్రమే తీసుకో. 12 గంటల నుంచి 1:30కి మధ్య డిఫరెన్స్ ఎంత? 1.5 hours. 12 నుంచి 4:30కి ఎంత డిఫరెన్స్? 4.5 hours, అంటే 4.5 hours. ఇది టైం రేషియో. ఇదంటే టైం రేషియో. ఇది 1.5 4.5కి రేషియో చేయడం ఎంత? ఇది 1 part, ఇది 3 parts. టైం రేషియో 1:3 అయితే స్పీడ్ రేషియో ఎంత? 3:1. 3:1 అనేది ఏంటి? అది స్పీడ్ రేషియో, వేగాల నిష్పత్తి. స్పీడ్ రేషియో ఈక్వల్స్ 3:1. అయితే నా ఉద్దేశం ఏంటంటే చూడండి, ఇక్కడ మనకి ఇక్కడ ఉన్న 3 భాగాలు ఉన్నప్పుడు ఈ రెండింటి యొక్క సాపేక్ష వేగం ఎంతో తీసుకున్నాము. 3 భాగాలు ఉన్నప్పుడు సాపేక్ష వేగం అనేది ఎంత అంటే, ఇక్కడ ఉన్న 2 ఆపోజిట్ డైరెక్షన్ వెళ్తున్నాయి కాబట్టి 3 భాగాలు ఉన్నప్పుడు సాపేక్ష వేగం ఎంత? 162. 3 భాగాలు 162 అయితే ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ 3 భాగాలు 162 అయితే ఇది ఒక భాగం అయింది కదా. మరి చెప్పు, 3 parts కాస్త 1 part ఏంటంటే మధ్యలో ఎన్ని parts తగ్గుతుంది? 2 parts. కొని 1 part కనుక్కోండి ఎంత? 54. ఇక్కడ 162 వెళ్ళాల్సింది కాస్త 54 వెళ్ళింది అనుకో. 162 వెళ్ళాల్సింది కాస్త 54 వెళ్తుంది అనుకో. అంటే ఇక్కడ 162కి 54కి మధ్య డిఫరెన్స్ ఎంత?
108, ఇది 108 km/h. అక్కడ ఉన్న వేగాల మధ్య తేడా వచ్చింది. అంటే 162 km/h 54 km/h వెళ్తుంది. అంటే 108 తగ్గించాము. ఆ 108 అనేది ఇద్దరిలో తగ్గించిన 108 కదా. అంటే ఒక దానిలో 54, ఇంకో దానిలో కూడా 54 తగ్గించాము. ఆల్రెడీ ఫస్ట్ వెహికల్ వెళ్తున్న స్పీడ్ ఎంత? 72. 72 - 54 అంటే వాల్యూ ఈక్వల్స్ ఎంత? 18. 72 నుంచి 54, 72 నుంచి 54 మైనస్ చేస్తే ఎంత వస్తుంది? 18 అనమాట. అంటే ఈ 108ని 2 పాస్ చేయమన్నాను. ఏమనంటే 108ని 2 పాస్ చేయమన్నాను. ఎందుకంటే ఇద్దరిలో సమానమైన వేగాలు తగ్గుతున్నాయి కాబట్టి ఇది 54 తగ్గుతుంది ఫస్ట్ దానిలో, సెకండ్ దానిలో కూడా 54 తగ్గుతుంది. సో ఫస్ట్ వెళ్తున్న స్పీడ్ ఎంత? 72 - 54 చేయండి. 72 నుంచి 54 మైనస్ చేస్తే ఎంత? 18. సో ఆన్సర్ ఈక్వల్స్ ఎంత? 18 km/h. కొద్దిగా మనకి క్వశ్చన్స్ అనే కొద్దిగా సిమిలారిటీ అనేది కొద్దిగా తక్కువ ఉంటుంది ఇక్కడ. ఇది చేయాలంటే ముందు నీకు ఆ వీడియో చూడడం రావాల్సింది. ఇక్కడ నేను ఇన్వర్స్లీ ప్రపోర్షన్ ప్రకారం నేను ఆల్రెడీ నీకు చెప్పాను. 1.5 4.5 రేషియో ఎంత? 1:3. రివర్స్ చేస్తే ఎంత? 3:1. 3 పాస్ కి సాపేక్ష వేగం రెండు స్పీడ్ 162 అయితే 140 54. 162 కాస్త 54 అయితే ఇద్దరి మధ్య డిఫరెన్స్ ఎంత? 108. 108 అనేది ఏంటంటే ఇద్దరిలో తగ్గించిన వేగాల యొక్క మొత్తము. దానిలో ఎంత అయితే తగ్గిందో దీనిలో అంతే తగ్గిందా అంటే ఈక్వల్ పాస్ తగ్గిందా. ఇది 54. మొదటి రైలు వేగం కావాలి కాబట్టి తగ్గించిన తర్వాత అంటే 12 గంటల తర్వాత మొదటి రైలు వేగం కావాలి కాబట్టి 72 నుంచి 54 మైనస్ చేయి. 72 - 54 అంటే ఎంత? 18. సో కాబట్టి ఆన్సర్ ఈక్వల్స్ ఎంత? 18 km/h. 18 km/h. చాలా సింపుల్ ప్రాబ్లం కదా. అయితే ఇది ప్రాబ్లం నెంబర్ ఎంత అంటే ప్రాబ్లం నెంబర్ 62 సార్. ఇది 62వ లెక్క. ప్రాబ్లం నెంబర్ 62. 62 తర్వాత ప్రాబ్లం నెంబర్ 63 అండి. ఇది కూడా వెరీ క్రేజీ ప్రాబ్లమ్స్. ప్రాబ్లం నెంబర్ 63. ప్రాబ్లం నెంబర్ 63. ప్రాబ్లం నెంబర్ 63 చూడండి. ఏమన్నా అంటే సార్ చూడండి. ఏ లెఫ్ట్ హిస్ హోమ్ for school 3 minutes late from normal time and travel with 1/4 of his usual speed and reach the school in 3 minutes early. Next day he left home 3 minutes early than the previous day and travel with 8/11 of his usual speed. He reached his school is కావాల్సి ఇక్కడ. ఇది వాడించాను అంటే వాటి తెలుగులో కూడా చదువుతున్నాను చూడమ్మా. ఇంటి నుండి ఏ మామూలుగా బయలుదేరే సమయం కంటే టీ నిమిషాలు ఆలస్యంగా బయలుదేరి సాధారణ వేగంలో 4/3 వంతు వేగంతో వెళ్తూ స్కూల్కు టీ నిమిషాలు ముందుగా వెళ్ళాడు. ఆ తర్వాత రోజున అతను వెనకటి రోజు కంటే టీ నిమిషాలు ముందుగా ఇంటి నుండి బయలుదేరి తను మామూలు వేగంలో 8/11 వంతు వేగంతో 8/11 వంతు వేగంతో ప్రయాణం చేస్తుంటూ అతను స్కూల్కి చేరేది ఎప్పుడు అనేది కావాలి. వాడు ఫస్ట్ ట్రావెల్ చేసిన స్పీడ్ అనేది ఎంత? 1/4 ఆఫ్ స్పీడే కదా. 1/4 అనేది ఏంటంటే స్పీడ్ అండి. 4/3 వంతు వేగంతో నడుస్తున్నాడు. వాడు నడుస్తున్న వేగం అనేది 4/3 వంతు వేగమే కదా. 4/3 అనేది ఏంటి? 4:3 అనేది స్పీడ్ రేషియో. స్పీడ్ రేషియో 4:3 అయినప్పుడు టైం రేషియో ఎంత? 3:4 కదా. అంటే ఇంతకుముందు ఇవాళ ఈ రోజు అయితే 3 భాగాలు టైం పడితే ఇంతకుముందు 4 భాగాలు పట్టేది. 3 భాగాలకి 4 భాగాల మధ్య భేదం ఎంత? ఒక భాగానికి 1 పార్ట్ జాతీయంలో 1 పార్ట్కి వాడు గుర్తుపెట్టుకో బయలుదేరేటప్పుడు టీ మినిట్స్ లేట్గా బయలుదేరాడు. ఇది ఒక పర్టికులర్ టైం అనుకోమా. ఈ పర్టికులర్ టైంకి టీ మినిట్స్ లేట్ అయ్యాడు. వెళ్ళేటప్పటికల్లా ఒక టీ మినిట్స్ ముందుకు వెళ్ళాడంటే ఖచ్చితంగా ఇది ఎంత సేవ్ చేస్తున్నాడు? బయలుదేరేటప్పుడు 10 నిమిషాలు ఆలస్యంగా బయలుదేరేటప్పుడు అక్కడ 10 నిమిషాలు ఆలస్యంగా చేరుకోవాలి కదా. వెళ్ళేటప్పుడు 10 నిమిషాలు లేట్ అయ్యాడు అవునా. ఒక 10 నిమిషాలు వెనక్కి వేసాడు అనుకో. కానీ అనుకున్న టైం కన్నా 10 నిమిషాలు ముందు వెళ్ళాడు అనుకో. అప్పుడు 20 నిమిషాలు సేవ్ చేస్తున్నట్టే కదా. ఎప్పుడు 3 భాగాలు వేగం వెళ్ళకుండా 4 భాగాలు వేగంతో వెళ్తాయి. అంటే 3 నిమిషాలు అంటే టీ మినిట్స్ ఆలస్యంగా బయలుదేరి టీ మినిట్స్ లేట్గా వెళ్ళాడు కాబట్టి టీ ప్లస్ టీ అంటే ఎంత? 2t. అంటే 140కి 2t అయితే 2t. ఈ 2t ఎలా వచ్చిందంటే టీ మినిట్స్ ఆలస్యంగా టీ మినిట్స్ లేట్గా అన్నాడు. టీ ప్లస్ టీ అంటే 2t. అంటే 1/4 2t అయితే 4 పార్ట్స్కి ఎంతో కావాలి. 4 పార్ట్స్ ఇది ఈక్వల్స్ ఎంత? 80. ఇది యూజువల్ టైం అన్నమాట.
ఇది వచ్చేసి యూజువల్ టైం, డైలీ పట్టే టైం. ఇప్పుడు దీనిలో ఇంకో కేసు ఇచ్చాడు. ఇక్కడ ఎంత ఇచ్చాడు? ఇక్కడ స్పీడ్ 8/11 అని ఇచ్చాడు. అంటే ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే 8:11 అనేది స్పీడ్ రేషియో అయితే టైం రేషియో వచ్చేప్పటికి ఎంత? 11:8. అయితే ఇలా కనుక జరిగినప్పుడు వాడు ఎంత టైం లేట్గా వెళ్తాడు లేదా ఎంత టైము ముందుకు వెళ్తాడని కావాలా. సో ఇక్కడ 8:11 ఏమో స్పీడ్ రేషియో, 11:8 ఏమో టైం రేషియో. ఇది యూజువల్ టైం అనుకున్నాం అనుకో. 8 భాగాలు 80 అయితే 8 parts 80 అయితే 11కి 8కి మధ్య డిఫరెన్స్ ఎంత? 3 కదా. 3 parts ఎంత? 3t. అంటే 3t minutes లేట్. 3t minutes లేట్. ఒక భాగం 2t అయితే 4 parts 8t కదా. 8 భాగాలు 8t అయితే 3 parts ఎంత? 3t. అంటే 3t minutes లేట్ అనమాట. 3 tలు లేట్. 3t minutes లేట్ అయ్యాడు. అయితే ప్రాబ్లం నెంబర్ 63 అన్న. మీరు కొద్దిగా జాగ్రత్తగా వినండి అమ్మా. ఇక్కడ కొద్దిగా జాగ్రత్తగా వింటే నీకు అర్థమవుతామట. ప్రాబ్లమ్స్ అన్ని కూడా కొద్దిగా లాజికల్ ప్రాబ్లమ్స్. 4:3 వేగాల నిష్పత్తి కాబట్టి టైం రేషియో 3:4. 1 part కి 2t అయితే 4 parts ఎంత? 80. 80 అనేది యూజువల్ టైం అంటే డైలీ పట్టే టైం 80. 8:11 స్పీడ్ రేషియో అయితే టైం రేషియో 11:8. 8 parts కి 80 అయినప్పుడు అంటే వాడికి జనరల్గా అయితే 8 భాగాలు టైం పట్టేది. ఇప్పుడు 11 parts టైం పడుతుంది. అంటే 3 parts ఎంత? 3t. అంటే 3t minutes లేట్ అయ్యారు అనమాట. ఇది ప్రాబ్లం నెంబర్ 63. తర్వాత ప్రాబ్లం నెంబర్ 64. లాస్ట్ ప్రాబ్లం నెంబర్ 64. దీనిలో ఒక 4-5 లెక్కలు ఇచ్చారు దగ్గర. కాంపిటేటివ్ ఎగ్జామ్లో దీని నుంచి ఇన్నే క్వశ్చన్స్ ఇవ్వాలనే ఏం లేదు, నీకు ఎన్నైనా ఇవ్వచ్చు. నువ్వు కొద్దిగా అర్థం చేసుకుంటే ట్రై చేయండి అన్న. ఇక్కడ మనకి ఏంటంటే నేను ప్రతి క్లాస్లో చెప్పే పాయింటే ఇప్పుడు కూడా బాస్ లైఫ్లో గెలవాలంటే హార్డ్ వర్క్ మించింది లేదు. ఎవరైనా సరే హార్డ్ వర్క్ మీద గెలిచిన వాడు నాకు తెలుసు, కానీ అదృష్టం కలిసి వచ్చిన వాడు ఎవడూ ఉండడండి. 99% నీ హార్డ్ వర్క్ అయితే ఖచ్చితంగా 1% నీ యొక్క ఖచ్చితంగా లక్. రైట్. ప్రాబ్లం నెంబర్ 64 చూడు. 64లో ఏమన్నా అంటే ఏ మరియు బి యొక్క స్టేషన్ మధ్య దూరం ఇచ్చాడు. ఏ మరియు బి యొక్క స్టేషన్ మధ్య దూరం ఎంత ఇచ్చాడంటే 120 కిలోమీటర్స్ ఇచ్చాడు. ఈ స్టేషన్ నుంచి ఒకడు ఫస్ట్ పర్సన్ ఏం చేస్తున్నాడు అంటే 40 km/hతో వస్తున్నాడు సార్. రెండో వాడు వచ్చేసి 60 km/hతో వస్తున్నాడు. ఒకడేమో 40 km/h, ఇంకోటేమో 60 km/hతో వస్తున్నాడు. ఒకడేమో 40 km/h, ఇంకోటి 60 km/hతో వస్తున్నారు. వీళ్ళిద్దరు ఇలా మూవ్ అవుతున్నప్పుడు ఇక ఒక పర్టికులర్ డిస్టెన్స్ దగ్గర కలిశారు. ఏ నుంచి బి నుంచి ఒక పర్టికులర్ డిస్టెన్స్ దగ్గర కలిశారండి. ఏ నుంచి బి నుంచి ఒక పర్టికులర్ డిస్టెన్స్ దగ్గర కలిశారు. ఇద్దరు కూడా కలిశారు. కలిసిన తర్వాత ఇక్కడ ఎక్కడైతే కలిసిన దగ్గర నుంచి ఫస్ట్ పర్సన్ వెనక్కి వెళ్ళిపోతున్నాడు, సెకండ్ పర్సన్ కూడా వెనక్కి వెళ్ళిపోతున్నాడు. ఫస్ట్ పర్సన్ కొంత డిస్టెన్స్ వచ్చిన తర్వాత ఏ వైపుకి వెళ్ళిపోతాడు, రెండో పర్సన్ బి వైపుకి వెళ్ళిపోతున్నాడు. మళ్ళీ ఈడు ఫస్ట్ పర్సన్ ఏను చేరుకున్నాడు, సెకండ్ పర్సన్ బి చేరుకొని మళ్ళీ వెనక్కి వస్తారు. సో అలా అయితే వాడు అడుగుతున్న క్వశ్చన్ అంటే ద టైమ్ టేకెన్ బై దెమ్ టు మీట్ ఈచ్ అదర్ ఎట్ సెకండ్ టైం అనమాట. రెండోసారి సెకండ్ టైం అనేది కలవటానికి. ఇప్పుడు చూడు, ఇలా వచ్చి ఫస్ట్ టైం కలిసినప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు ఇద్దరు కలిసి ఎంత దూరం ట్రావెల్ చేస్తారు? 120 ట్రావెల్ చేస్తారు. అంటే ఫస్ట్ 120, ఫస్ట్ టైంలో 120 కవర్ చేశాడు. కలిసిన తర్వాత ఏ అయినవాడు ఇక్కడికి వెళ్ళిపోయాడు, బి అయినవాడు ఇక్కడికి వెళ్ళిపోయాడు. మళ్ళీ సెకండ్ టైం వచ్చేప్పటికి మళ్ళీ 120 కవర్ చేశారు. మళ్ళీ థర్డ్ టైం వచ్చేసి మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి మళ్ళీ వెనక్కి వచ్చారు కదా. అయితే ఫస్ట్ టైం ఇద్దరు మీట్ అయ్యారు, సెకండ్ టైం మీట్ అవ్వలేదు, గుర్తుపెట్టుకో. మళ్ళీ థర్డ్ టైం మీట్ అయ్యారు, మళ్ళీ 120 కవర్ చేశారు. అంతేనా? అంటే ఫస్ట్ 120, ఇది 120, ఇది 120 అంటే మొత్తం డిస్టెన్స్ ఎంత? 360 కిలోమీటర్స్. 360 కిలోమీటర్లు డివైడెడ్ బై 360 డివైడెడ్ బై సెకండ్ టైం కలిసిందే కావాలంట వాడికి. ఎన్ని టైమ్స్? సెకండ్ టైం, రెండోసారి కలిసిందే కావాలా. వీళ్ళిద్దరి యొక్క సాపేక్ష వేగం ఎంత? ఇది 40 × 60 అంటే ఇద్దరు ఏ డైరెక్షన్ లో వెళ్తున్నారు? ఆపోజిట్ డైరెక్షన్ కదా. ఆపోజిట్ డైరెక్షన్ వెళ్తే స్పీడ్స్ ప్లస్ చేయాలా మైనస్ చేయాలా? ఇది 40 × 60 అంటే 40/60 అంటే ఎంత? 100. 360/100 చేయండి, దట్ మీన్స్ ఎంత? 3.6 అవర్స్. అంటే అర్థమేంటంటే 3 hours and 36 minutes. 3 గంటల 36 నిమిషాలు. 3 hours and 36 minutes. 360 ఎలా అర్థమైందంటే ఎలా వచ్చిందంటే ఇక్కడ ఫస్ట్ 120 కలిసేటప్పటికల్లా విడిపోయి మళ్ళీ ఏని చేరుకున్నప్పుడు బిని చేరుకున్నప్పుడు 120, మళ్ళీ వెనక్కి సెకండ్ టైం కలవడానికి మళ్ళీ వచ్చేప్పటికల్లా 120. ఇది 120 ఇది 120 కాబట్టి మొత్తం మీద 360 డివైడ్ బై
ఇద్దరి యొక్క సాపేక్ష వేగం ఇద్దరు కూడా వ్యతిరేక వెళ్తున్నారు కాబట్టి 40 + 60 చేస్తే 100. 360/100 అంటే 3.6, దట్ మీన్స్ 3 hours and 36 minutes, 3 గంటల 36 నిమిషాలు. మీ అందరికీ అర్థమైంది అనుకున్నా. ఇవి మొత్తం కూడా 4 లెక్కలు ఇచ్చేస్తాను ఇక్కడ. మీరందరూ కూడా బాగా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ వీడియోస్ అన్ని కూడా మనకి డైలీ ఒక అర్థమెటిక్, ఒక రీజనింగ్, ఒక ప్యూర్ మ్యాథ్స్ చేసుకుంటూ వెళ్దాం. ఐ హోప్ యూ అండర్స్టాండ్. మీరు కరెక్ట్గా నోట్ చేసుకున్నామా? మీరు బేసిక్ ఇన్స్ట్రక్షన్ ప్లేలిస్ట్లోకి వెళ్ళి మాత్రమే వినండి, మీకు ఆటోమేటిక్ అర్థమైపోతుంది. అండ్ అందరూ బాగా అర్థమైంది అనుకున్నాను. అందరూ కూడా గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.